అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అంపైర్స్‌కి ముంబై ఇండియన్స్ అంటే చాలా ప్రేమ. అవును కదా! లవ్ జాస్తి ముంబై ఇండియన్స్ అంటే అంపైర్స్‌కి. అవును కదా! ఇది అందరికీ తెలిసిందేదే. ఇదేం కొత్త విషయం ఏం కాదు. చూడండి, అంపైర్స్ హార్దిక్ పాండ్యా విషయంలో ఎలా నడుచుకున్నారు, తర్వాత అంపైర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ట్రిస్టన్ స్టబ్స్ విషయంలో ఎలా నడుచుకున్నారు చూడండి. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి 10 బాల్స్‌లో 30 రన్స్ అయితే కావాలా, 10 బాల్స్‌లో 30 రన్స్ అయితే కావాలా. ఆ టైంలో ట్రిస్టన్ స్టబ్స్ గ్లౌస్ అయితే వెట్ అయితే అయిపోయాయి, తేమ అయితే అయిపోయాయి. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ట్రిస్టన్ స్టబ్స్. అవునా కదా! ఆ టైంలో గ్లౌస్ మార్చుకోవాలని పర్మిషన్ అయితే అడిగితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు అంపైర్స్. అవునా కదా! చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది ట్రిస్టన్ స్టబ్స్‌కి. నిజంగా 10 బాల్స్‌లో 30 రన్స్ అంటే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉండింది. ఎందుకంటే ట్రిస్టన్ స్టబ్స్ కూడా చాలా అంటే చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్‌ని గెలిపించే ఛాన్స్ అయితే ఉంది. ట్రిస్టన్ స్టబ్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఆ టైంలో చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది. దాని తర్వాత 19 ఓవర్‌లో అనుకుంటా, ఏదో ఓవర్‌లో మర్చిపోయా. ఆ టైంలో లాస్ట్‌లో అంటే ఔట్ ఇచ్చి, అంటే క్యాచ్ ఔట్ ఇచ్చి వెళ్ళిపోతాడు ట్రిస్టన్ స్టబ్స్. ఒకవేళ ఉండుంటే నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేదేమో. అవునా కదా! ఫైనల్‌గా క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయి వెళ్ళిపోతాడు. చాలా అంటే అంపైర్ మీద అసహనం అయితే వ్యక్తం చేస్తాడు ట్రిస్టన్ స్టబ్స్. దాని తర్వాత గ్లౌస్ అయితే విసిరేస్తాడు. హెల్మెట్ అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో అయితే విపరీతంగా జోరుగా విసిరేస్తాడు. అంటే ఫస్ట్ విసిరిండేది బ్యాట్, గ్లౌస్ కాదు. బ్యాటా గ్లౌసా గుర్తులేదు సరిగ్గా. ఫస్ట్ అక్కడే బ్యాట్ అయితే విసిరేస్తాడు. దాని తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి పోయిన తర్వాత హెల్మెట్‌ని జోరుగా అంటే జోరుగా విసిరేస్తాడు డ్రెస్సింగ్ రూమ్‌లో. అదైతే కెమెరాలో అయితే రికార్డ్ అయితే అయ్యింది. అవునా కదా! అలాంటి అంటే ఇంపార్టెంట్ టైమ్‌లో చాలా అంటే చాలా అవసరమైన టైమ్‌లో అంపైర్స్ ట్రిస్టన్ స్టబ్స్‌కి ఎందుకు గ్లౌస్ నిరాకరించారు? ఆ టైమ్‌లో నితీష్ రాణా గ్లౌస్ ఎత్తుకొని ట్రిస్టన్ స్టబ్స్‌కి ఇచ్చేందుకు బయలుదేరాడు. ఆ టైంలో పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అంపైరు నితీష్ రాణా కూడా చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది. అంపైర్ మీద చాలా అంటే చాలా చెలరేగిపోయాడు. వాగ్వాదం అయితే జరిగింది. అంపైర్‌కి అసలు చాలా అంటే చాలా సీరియస్ అయితే అయిపోయాడు నితీష్ రాణా. అసలు నితీష్ రాణా ప్లేయింగ్ 11లో లేడు. అసలు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ కూడా కాదు. అయినా కూడా నితీష్ రాణాకి చాలా అంటే చాలా కోపమైతే వచ్చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కోపమైతే వచ్చేసింది. నితీష్ రాణా అంపైర్ మీద ఎగిరేసి గంతేసాడు. అవునా కదా! దాని తర్వాత నితీష్ రాణాకి 25% మ్యాచ్ ఫీస్‌లో 25% ఫైన్ అయితే పడింది. కానీ ఇక్కడ చూడండి, హార్దిక్ పాండ్యా 2 సార్లు గ్లౌస్ అయితే మార్చుకున్నాడు. హార్దిక్ పాండ్యా 2 సార్లు గ్లౌజులు మార్చుకున్నాడు. అంపైర్స్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అని చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అయితే అవుతున్నారు అంపైర్స్ మీద. ముంబై మీద అంత లవ్వా మీకు? ముంబై మీద అంత ప్రేమ ఎందుకు మీకు? ట్రిస్టన్ స్టబ్స్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టైమ్‌లో ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? హార్దిక్ పాండ్యాకి 2 సార్లు ఎందుకు ఇస్తారు? అని చాలా అంటే చాలా ఫైర్ అయితే అవుతున్నారు. అవునా కదా! ఇది కరెక్ట్ అయితే కాదు అంపైర్స్. మనకు తెలిసిందేదే ముంబై ఇండియన్స్ అంటే అంపైర్స్‌కి చాలా అంటే చాలా ప్రేమ, లవ్వు జాస్తి. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో ముందుకైతే వస్తాయి. లైక్ చే బై బై.